హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతినండి. ఇది మండే వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 6కే నిద్ర లేచాను. 6కే లేచేసి ఇది నైట్ చికెన్ ఉండిపోయింది. మార్నింగ్ పూరీలు చేద్దాం అనేసి ఇంకా నైట్ చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టాను. అది కొద్దిగా వేడి చేస్తున్నాను అనమాట. పిల్లలు పూరీలు లేకైతే చికెన్ బాగా తింటారనేసి ఇంకా నేను చేస్తున్నాను. సండే చేసింది. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్ ఎక్కువ తినరండి. ఏదో సండే తెచ్చుకోవాలి కదా అన్నట్లు తెచ్చుకుంటామన్నమాట. పిల్లలు కానీ చాలా తక్కువే తింటారు. ఇంకా పూరి చికెన్ అయితే బాగా తింటారనేసి నైట్ మిగిలిపోయిన చికెన్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అది కొద్దిగా గ్రేవీ లాగా మళ్ళీ వేడి చేశాను. అలాగే వచ్చేసి దానిలోకి పూరీలు చేస్తున్నాను అనమాట. చేసేస్తే తినేసి వెళ్తారు. మళ్ళీ పాపకు కూడా ఈరోజు చిన్న పాపకు కూడా ఈవినింగ్ వరకు అనమాట, ఫుల్ డే స్కూల్ ఉంది. సో అందుకనేసి ఇంకా పూరీ చేస్తున్నాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లేస్తూనే పాపకి పాలు కాంచేసి మా అక్క వాళ్ళకి టీ అయితే పెట్టేసాను అనమాట. పిండి అంతా మా అక్క కలిపించింది. నేను కొద్దిగా పిండి కలపాలంటే నా వల్ల అవ్వట్లేదండి, కొద్దిగా హ్యాండ్ ప్రాబ్లం ఉంది. సో అందుకనేసి ఎక్కువ ప్రెస్ చేసి పిండి కలపలేకున్నాను. సో అందుకనేసి తనే కలిపి పెట్టింది పూరీ పిండి. ఆ పూరీ పిండి విత్ కుర్మా చేశాను అనమాట. శనగపిండి కుర్మా, అది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆ కుర్మా వచ్చేసి మా కోసము మండే నాన్ వెజ్ తినము అనేసి మా కోసం ఇంట్లోకి నేను మా అక్క చేసుకున్నాం అనమాట. పిల్లలందరూ చికెన్ వేసుకొని పూరి తినేశారు. ఇంకా బాక్స్ కోసం వచ్చేసి నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. పాపకి కారం వేయకుండా కొద్దిగా కాశ్మీర్ లంచ్ బాక్స్ ఎత్తుకోబోద్ది కదా, ఫస్ట్ తనకి తీసి పెట్టేసి మళ్ళీ పైన కారపొడి అయితే కొద్దిగా వేసానమాట. ఒక 4 ఎగ్స్ వేసానండి, 3 పిల్లలకేనమాట. ఇంకొక పాప వచ్చేసి లేదు నాన్ వెజ్ తినదనేసి తీసుకెళ్ళలేదు. 3 పిల్లలకి ఎగ్ రైస్ చేశాను. అక్కడికి వాళ్ళకు లంచ్ బాక్సులు కూడా పెట్టేశానండి. పెద్ద పాప చూపించలేదు కానీ లంచ్ బాక్స్ ఇదిగోండి. ఒక పాపకు స్నాక్స్ కోసం అనేసి టిఫిన్ ఎత్తుకోబోద్ది కాశ్వి. మళ్ళీ 2 పిల్లలకి, మా బాబుకి మా పాపకి మా చిన్న పాపకి అనమాట, 3కి 4 బాక్సెస్ అయితే సర్దేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టిఫిన్ కూడా చేయలేదండి. ఇల్లంతా చిందరబందరగా ఉన్నది. సండే పిల్లలు ఇంట్లో ఉన్నారు కదండి. సండే ఉంటే మండే కంపల్సరీగా బెడ్షీట్లు అన్నీ చేంజ్ చేస్తాను నేను. పిల్లలు హాలిడే ఉన్నారు మరుసటి రోజు కంపల్సరీగా బెడ్షీట్లు అనేది చేంజ్ చేస్తానండి. ఎందుకంటే బెడ్షీట్లు బాగా తొక్కుతారనమాట, బెడ్స్ అన్నీ తొక్కుతారు, అంతా మురికిగా ఉంటుంది అనేసి పిల్లలు ఇంటి దగ్గర ఉండే ముందు రోజు, అలాగే పిల్లలు అయిపోయిన తర్వాత మరుసటి రోజు 2 డేస్ నేను కంపల్సరీగా బెడ్షీట్లు అనేవి చేంజ్ చేస్తాను. వీక్లీ 3 టైమ్స్ అనేవి కంపల్సరీగా నేను చేంజ్ చేస్తానండి. ఎంత దుమ్ము పట్టేసిందంటే మా కాశ్వి అయితే కాళ్ళతో బాగా తొక్కి పెడుతుంది, వాటర్ పోస్తుంది, జ్యూస్లు అన్నీ పోస్తూనే ఉంటుంది అనమాట. పిల్లలు ఉన్న ఇంట్లో కామనే కదండి ఇది. నేనైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పని అంతా చేసుకుంటానండి. పిల్లలు ఉన్నప్పుడు చేస్తున్నా కానీ అసలు చేసినట్లు ఉండదు. మళ్ళీ వాళ్ళు తొక్కుతారు, హడావిడి అయింది, సగం పని చేస్తాము సగం పని చేయమన్నమాట. సో ఎందుకు అనేసి పిల్లలు వెళ్ళిపోయినాక ప్రశాంతంగా చేసుకోవచ్చు అనేసి వాళ్ళు 8:30 కల్లా వెళ్ళిపోతుంది మా కాశ్వి పాప కూడా ఇప్పుడు. సో పెద్ద పిల్లలు వెళ్ళిపోతారు 8 కల్లా. సో అందరూ వెళ్ళడం వల్ల నాకు కొంచెం పని కూడా ఇప్పుడైతే తొందరగా అవుతుందండి. ఆ సూట్ కేస్ చూసారా, నేను థర్స్డే ఊరి నుంచి వచ్చాను. 1 వీక్ అయిపోయిందనమాట. ఆ 1 వీక్ నుంచి ఇక్కడే ఉందన్నమాట. సారీ 1 వీక్ కాదు, ఒక 5 డేస్ అయింది. ఆ 5 డేస్ నుంచి ఆ సూట్ కేసుల్లో బట్టలు అక్కడ అలానే ఉన్నాయి, అలాగే సూట్ కేసు కూడా అలానే ఉందన్నమాట. సో అది సర్దడానికి ఒళ్ళు బద్ధకమయ్యి బట్టలన్నీ నేను అలానే పెట్టాను. యాక్చువల్లీ ట్యూస్డే సర్దేశానులేండి నేను. కింద బెడ్ కింద వచ్చేసి ఎక్స్ట్రా పరుపులు ఉంటే ఆ పరుపులు అనేటివి బెడ్ కింద పెట్టామండి. పిల్లలందరూ షూస్ అవి ఉన్నదాన బెడ్ కింద ఇలా ముందుకు వెనక్కి దొబ్బుతూ బయటకు వచ్చేసాయి ఆ పరుపులన్నీ. అవి కూడా సర్దేసేయాలన్నమాట. ఇల్లంతా సర్దాలండి కొంచెం, కాకపోతే ఇప్పుడు టైం లేక నేనైతే కానీ సర్దలేదు. అందులో ఓపిక కూడా లేదు. జర్నీ అనమాట, దాదాపు 2 మంత్స్ నుంచి ఒకటే జర్నీలు అవుతున్నాయి నాకు. అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము చాలా అంటే చాలా జర్నీలు అవుతున్నాయి. సో అస్సలు ఓపిక ఉండట్లేదు అనమాట. హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయింది.
సో చేసుకుందాము నిదానంగా అనేసి నేను ఇప్పుడైతే హడావిడి అవ్వట్లేదండి పని చేసుకోవడానికి. నిదానంగానే చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువ హైరాణ పడి చేసుకొని హెల్త్ ఖరాబ్ చేసుకోవడం ఎందుకు, మనకు ఓపిక ఉన్నంత వరకే చేసుకుందాము అన్నట్లుగా నేను చాలా తేలిగ్గానే చేసుకుంటున్నాను. మీలో కూడా అంతే కదండి. ఇప్పుడు చాలామంది తినకుండా ఫస్ట్ చేసుకొని మళ్ళీ తిందాం ఇంటి వర్క్ అంతా అనేసి లేడీస్ చాలామంది అనుకుంటాం. అది కామన్ అనమాట. బట్ కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కనిపిస్తాయండి. నాకు అలానే వచ్చి నాకైతే గ్యాస్ ప్రాబ్లమ్ అయ్యి చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను. అవి అయితే నేను ఫేస్ చేశానండి ఆ సమస్యలన్నీ. సో అందుకనేసి మోస్ట్లీ ఇప్పుడు ఏదో ఒకటి తిని లేదంటే డ్రింక్ ఏదో ఒకటి తీసుకొని తర్వాత వర్క్ చేసుకుంటున్నాను. ఇలా చపాతీ కానీ బ్రెడ్ కానీ లేదంటే కానీ చియా సీడ్స్ అవి తాగడము, లేదంటే ఏదో ఒక జ్యూస్ తాగడము, తర్వాత అయినా టిఫిన్ చేస్తున్నాను. సో హెల్త్ కేర్ ఇప్పుడు తీసుకోకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి మనకైతే కానీ ఫ్యూచర్లో. మెయిన్ లేడీస్కి 30+ తర్వాత హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్డ్గా ఉండడం వల్ల ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువ వస్తుంటాయి. సో వాటిని కూడా మనము బ్యాలెన్స్ చేసుకుంటూ మన వర్క్స్ చేసుకుంటూ మన హెల్త్ని కూడా కొంచెం కేర్ తీసుకోవాలండి. ఏమంటే నేను స్పెసిఫిక్గా అది ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నాను మీకు అనేటివి. పిల్లలు వెళ్ళిపోతున్నాయి కుదిరితే కానీ కొంచెం ఏదన్నా సాఫ్ట్ డ్రింక్ కానీ అట్లా తీసుకునేసి లేదంటే బ్రెడ్ కానీ చపాతీ కానీ ఏదో ఒకటి తినేసి తర్వాత వచ్చేసి మీ వర్క్ మీరు కంటిన్యూ చేసుకుంటే హెల్త్ బాగుంటుంది. మనకు కొంచెం ఒంట్లో ఓపిక వస్తుందన్నమాట. లేదు పిల్లలు వెళ్ళిపోతూనే హడావిడిగా వర్క్ చేసుకొని మళ్ళీ తినాలి అనేసి చాలామంది అనుకుంటారు. ఇన్ కేస్ నేను కూడా అలానే చేశానండి. ఇప్పుడు ఒక్కొక్కసారి సరే పని అంతా కూడా వదిలేసి నేను తినేస్తున్నాను అనమాట. లేకపోతే లో బీపీ అవ్వడము, కళ్ళు తిరగడము అలా అయితే నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. మండే ఎర్లీ మార్నింగే మా బావ మార్కెట్కి వెళ్ళేసి ఇవన్నీ తీసుకొచ్చారనమాట కూరగాయలన్నీ. ఫస్ట్ వెజిటేబుల్స్ అయితే నేను ఇవి ఆకుకూరలు అయితే సర్దుతున్నానండి. 3 రకాల ఆకుకూరలు తీసుకొచ్చారనమాట. ఆకుకూరలు మేము బాగానే తింటాం ఇంట్లో. సో అందుకనేసి తీసుకొచ్చారు. పాలకూర కరివేపాకు కూడా తీసుకొచ్చారు. పిల్లలకు కరివేపాకు రైసు, పాలకూర రైసు అలా కూడా నేను ఎక్కువ చేసి పెడతాను. ఎందుకంటే పాలకూర కరివేపాకు అంటే తినమంటే వాళ్ళు తినరనమాట. సో అందుకనేసి మిక్సీ చేసి గ్రైండ్ చేసేసి నేను రైస్లో కలిపిస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. ఎక్కువ ఫ్రైడ్ రైస్లు బాక్స్ చేసి పంపిస్తుంటాను. అందుకని నేను ఇలా క్యారెట్, బీట్రూట్ అలాగే వచ్చేసి ఆకుకూరలు బాగా తెప్పించుకుంటాను ఇంట్లోకి. ఒకసారి మార్కెట్కి వెళ్ళామంటే ఎర్లీ మార్నింగ్ 6:30కి వెళ్ళామంటే రైతులు అమ్ముతుంటారు. సో తీసుకొచ్చుకొని మనం 1 వీక్ సరిపడిన 200కి అయితే 1 వీక్ సరిపడిన కూరగాయలు వస్తాయండి. నేనైతే అలానే తెప్పించుకుంటాను. తక్కువకు దొరుకుతాయి, ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరుకుతాయి అన్నమాట. వీళ్ళు మిడిల్ పర్సన్స్ కదండి, డైరెక్ట్ రైతులో తీసుకొచ్చుకొని అమ్ముకుంటుంటారు. ఫ్రిడ్జ్లో కూడా కూరగాయలన్నీ ఖాళీ అయిపోయాయి అన్నమాట. ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేసుకొని ఆ కూరలన్నీ ఇలా కవర్లో పెట్టుకొని సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు వస్తాయండి ఆకుకూరలు. 1 వీక్ వరకు వస్తాయి పాడవకుండా. సో నేనైతే కానీ ఇది కంపల్సరీగా ఇలా వీక్లీ వన్స్ తెప్పించుకుంటాను ఆకుకూరలు. ఈవినింగ్ టైంలో చపాతీలకు కూడా ఎక్కువ ఆకుకూర ఫ్రై చేసినామంటే ఒక 4 కట్టలు చేస్తే నాకు మా అక్కకి సరిపోతుందన్నమాట. మిగతాది పాలకూర కరివేపాకు పిల్లలకు వచ్చేసి నేను రైస్ చేసిస్తూ ఉంటాను అనమాట. ఈ రైస్ చేసి పెట్టండి, చాలా హెల్త్కు చాలా మంచిది. పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు. మామూలుగా అయితే కానీ కరివేపాకు అట్లా మనం తిరగబాతలో పోపులో వేసినా కానీ పక్కన పెట్టేస్తారు. ఇది కొంచెం తడిగా ఉన్నాయండి, కొద్దిగా ఆరిపోయిన తర్వాత పెడదామనేసి అలా డైనింగ్ టేబుల్ మీద వదిలేసాను అనమాట. అలానే పెడితే డైరెక్ట్ మనం తడిగా ఉన్నప్పుడు కవర్లో వేసి పెడితే కుళ్ళిపోతాయి అనమాట. సో అందుకనేసి నేను ఇలా అయితే చేశాను. ఇగోండి క్యారెట్ వెజిటేబుల్స్ అన్నీ తెప్పించాను అనమాట. క్యారెట్ బీట్రూట్ కంపల్సరీగా ఉండాల్సిందే. వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు ఆ 2 మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాము. ఎందుకంటే జ్యూస్ ఎక్కువగా తీసుకొని చేసుకుంటామండి. పిల్లలకు తాగుతాను, నేను తాగుతాను అనమాట. వంకాయలు అలాగే దొండకాయలు, బీరకాయలు అలాగే పచ్చి బఠానీలు తీసుకొచ్చారు. ఈ వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చారండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే. మీరు నచ్చితే కంపల్సరీగా నాకు సపోర్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.